బిల్లుపై చర్చ సమయంలో తెదేపాపై గండ్ర చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం తెరాస మధ్య వివాదానికి దారితీసింది. తెలంగాణ ఆవశ్యకతపై ప్రభుత్వ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చారిత్రాత్మకమైన రోజని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకుని కేంద్రం అన్ని పార్టీలతో సంప్రదింపుల తర్వాతే కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని తెలియజేసిందన్నారు. తెదేపాది అధికార దాహం తప్ప మరొకటి కాదని గండ్ర విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై తెదేపా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గండ్ర అబద్దాలు చెబుతున్నారని ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తెరాస కుమ్మక్కై చంద్రబాబును దెబ్బతీసేందుకు కుట్ర చేయలేదా అని నిలదీశారు. ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయమని చంద్రబాబు లేఖ ఇచ్చారని తెలిపారు. ఇదే సమయంలో కలుగు చేసుకున్న గండ్ర దయాకర్రావు ఉపయోగించిన మాటలు పద్ధతిగా లేవని వాటిని రికార్డుల్లో నుంచి తొలగించాలని సభాపతిని కోరారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ చంద్రబాబు హయాంలోనే తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. ఈ సమయంలో తెరాస నేత హరీష్ రావు జోక్యం చేసుకుని యనమల రామకృష్ణుడు స్పీకర్ గా ఉన్నప్పుడు సభలో తెలంగాణ పదాన్ని నిషేధించింది వాస్తవం కాదా అని ఎర్రబెల్లిని నిలదీశారు. తెదేపాపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు సభలో వాగ్వాదానికి దారితీశాయి. సభ రేపటికి వాయిదా పడింది. ఇంతకుముందే మా మిత్రుడు మహాభారతంలోని విషయాలను ఈరోజు మాట్లాడడానికి చూస్తా ఉంటే తప్పకుండా ఇది మహాభారతానికి అనువాదించేటువంటి విషయం అని తెలియజేస్తా ఉన్నా. ఆనాడు పాండవులు వారి న్యాయబద్ధమైనటువంటి హక్కుల గురించి కనీసం 5 గ్రామాలైనా మాకు ఇవ్వమని ఆనాడు అడిగితే అధికారం ఉంది కదా అని, సంఖ్య ఉంది కదా అని అందరూ అన్ని పక్షాల వాళ్ళు మా వర్గాలు ఉన్నారు కాబట్టి ఆనాడు ఏ రకంగానైతే పెడచెవున పెడితే మహాభారత యుద్ధం జరిగిందో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర విభజన కొరకు చేస్తున్నటువంటి పోరాటం కూడా అందులోని భాగమని చెప్పడానికి నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. బాగా అబద్ధాలను స్పష్టంగా చెప్తున్నారు. 1000 మంది విద్యార్థులు చనిపోతుంటే మా నాయకుడు తెలంగాణ ఇవ్వాలని లెటర్ ఇచ్చారు. ఇచ్చేటప్పుడు కూడా సమన్యాయం చేయాలని ఇచ్చారు. ఇదోటి దాని 2 కళ్ళ విధానం అని, ఓడి కొబ్బరికాయ అని, ఓడి ఇదని చిత్రీకరిస్తాను. అక్కడ కూడా న్యాయం చేయాలి. తెలంగాణ ఇవ్వవలసిందే, ఆ ప్రాంతానికి కూడా న్యాయం చేయాలని ఆ రోజు లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ మీద మా నాయకులు మాట్లాడుతున్నారు. నువ్వు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిగ్గున్నాయి మీకు మాట్లాడారు. నీకు సిగ్గులు అది మళ్ళీ ఇప్పుడు నాటకం ఆడుతున్నారు. మీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణ ఎట్లా చూస్తారంటున్నారు. మీ ముఖ్యమంత్రి అడగండి, మీ మంత్రులు ఏమంటున్నారు అడగండి. చంద్రబాబు గారు ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధి అయిందా కాలేదాన్ని గుండె మీద చేసుకొని చెప్పు. హైదరాబాద్ డెవలప్ అయింది, తెలంగాణ డెవలప్ అయింది, వరంగల్ జిల్లా డెవలప్ అయిందా? మీ భూపాలపల్లి డెవలప్మెంట్ చేసింది చంద్రబాబు గారు. అది మర్చిపోకు. ఛాలెంజ్ చేస్తున్నావు. దమ్ముంటారా? చంద్రబాబు గారు పిల్లలు హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది, తెలంగాణ డెవలప్మెంట్ అయింది కూడా దోసుకట్టినది మీరు రాజశేఖర్ అంటే మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దోసుకట్టినారు. మా నాయకుడు ఉన్నారు. లెటర్ వెనుకలు తీసుకోలే. తెలంగాణ విషయంలో కట్టుబడే ఉన్నాం. అక్కడ ప్రాంతాలకు కూడా న్యాయం చేయాలనే కోరిక తప్ప అడ్డుపడాలనే ఆలోచన ఎవరికి లేదు. నేను సూటిగా అడుగుతా ఉన్నా మా మిత్రుల్ని. ఇదే శాసనసభలో మీ స్థానంలో యనమల రామకృష్ణుడు గారు సభానాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ సభలో తెలంగాణ పదాన్ని నిషేధించింది వాస్తవమా కాదా? నిన్నగాక మొన్న గుంటూరుకు వెళ్లి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపింది నేనే అని చెప్పింది మీ నాయకుడా కాదా? ఈ రోజు అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా ఒక నిమిషం సార్ ఇప్పటికైనా వెంటనే పార్లమెంట్ లో బిల్లు పెట్టమని ఒక్క మాట చెప్పించగలుగుతారా? అసలు మీ నాయకుడికి మారు పేరుందండి. వెన్నుపోటు పొడవడం,